మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠమును కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాను. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ప్రభువా, ఈ రోజున మీ సన్నిధిలో మీ పక్షంగా నిలబడడానికి అల్పుడనైన నన్ను ఎన్నుకున్నందుకు వందనాలు. నాయనా, మీ పక్షంగా నిలబడి మీ లేఖనాలు ప్రకటిస్తున్నప్పుడు ఈ సంఘముతో ఏం మాట్లాడాలో దానిని మాత్రమే మాట్లాడినట్టు నన్ను మీ స్వాధీనంలో పెట్టుకోండి. మరి వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వినగలిగే చెవి, గ్రహించే మనస్సు, పాటించే జీవితంలో మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇవాళ మనము చదువుకున్న వాక్య భాగము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం. మరొకసారి ఆ భాగాన్ని మనం చదువుకుందాం. అప్పుడు గిద్యోను యెహోవా నామమున బలిపీఠమును కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాను. చాలు, ప్రార్థన. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో ఇప్పటిదాకా మనం దేవుని యొక్క సంకల్పము చొప్పున దేవుని గురించి మనం ఎలా తెలుసుకుంటాం, ఆయన గురించి ఏమి తెలుసుకోగలం, ఎలా తెలుసుకోగలం అనే విషయాలను మనం ఇప్పటిదాకా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆదికాండమంతా మనము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి దేవుని ప్రజలు దేవుని గురించి వాళ్ళ అనుభవములో తెలుసుకున్న విషయాలని చెప్తూ ఉండగా మనం విన్నాం. ఆదికాండం అంతా కూడా అవే. అబ్రహాం మొదలుకొని యోసేపు వరకు వాళ్ళు దేవుని గురించి తెలుసుకున్న విషయాలని సాక్ష్యం రూపంలో చెప్పారు. అబ్రహాం అన్నాడు, యెహోవా అన్నీ చూసుకునేవాడు, యెహోవా ఈరే అని చెప్పాడు. ఇస్సాకు అన్నాడు, దేవుడు శత్రువుల నుంచి ఎడము కలుగజేసేటువంటి దేవుడు, రెహబోతు దేవుడు అన్నాడు. యాకోబు అన్నాడు, ఆయన బేతేలు దేవుడు అన్నాడు. ఆయన అన్నాడు, ఆయన ఇశ్రాయేలు దేవుడు, దేవుడు ముఖాముఖిగా దర్శించేటువంటి వాడు అన్నాడు. ఆయన పెనూయేలు దేవుడు, ముఖ దర్శనము చేయించేటువంటి వాడు అన్నాడు. హాగర్ అంటుంది, ఆయన వినుచున్న దేవుడు అని నాకు పరిచయం అయ్యాడు, కానీ చూచుచున్న దేవుడిగా నేను ఆయన్ని అభివర్ణిస్తున్నాను. ఇష్మాయేల్, ఎల్ రోయి అనేటువంటి పదాలతో దేవుని గురించి మనకు తెలియజెప్పింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, యోసేపు అంటున్నాడు, నా యొక్క శత్రువుల మధ్య నన్ను అభివృద్ధి పరిచిన దేవుడు ఆయన ఎఫ్రాయిము దేవుడు అని అన్నాడు. నా కష్టాన్ని, నా బాధని మర్చిపోయేటట్టు చేసిన దేవుడు మనష్షే దేవుడు అని యోసేపు అంటున్నాడు. ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథ కాలంలో భక్తులు దేవుని గురించి, ఆయన గురించి తెలుసుకున్న విషయాలను చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు వ్యక్తపరిచిన అభిప్రాయాలు. నిర్గమాకాండం అంతా కూడా మనము దేవుడే తన గురించి తాను ఇశ్రాయేలు ప్రజలతో చెప్పుకున్న కొన్ని విషయాలని, తన లక్షణాలని బయట పెట్టుకున్న విషయాలని మనం నేర్చుకున్నాం. మోషే దగ్గరికి వచ్చి దేవుడు అన్నాడు, నీ పేరేంటో కూడా నాకు తెలియదు ప్రభువా అంటే, నేను ఇష్మాయేలు దేవుడను, నేను ఉన్నవాడను, యెహోవాను అన్నాడు. ఉన్నవాడను అని పరిచయం చేసుకున్నాడు. మోషేకు పరిచయం చేసుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు పరిచయం చేసుకున్నాడు. అలాగే
ఇశ్రాయేలీయులని తన యొక్క బానిసత్వంలో పెట్టుకున్నటువంటి ఫరోకి కూడా పరిచయం చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన అన్నాడు, ఆయన ఎవరు, ఆయన మాట విని నేను పోనివ్వడానికి యెహోవా ఎవడు అన్నాడు. ఎవరో ఆయనకి తెలియపరచాలని దేవుడు అనుకొని ఐగుప్తు దేశం అంతటిని పాడు చేసి నేను యెహోవాను అని చెప్పాడు. ప్రియమైనటువంటి వారలారా, అంతేకాదు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ అన్నాడు, ఐగుప్తు దేశమంతా తెగుళ్ళతోనూ కరువులతోనూ పాడైపోయింది, మీ కళ్ళతో మీరు చూశారు కదా, కానీ నేను మీకు అలాగూ జరిగించను, మిమ్మును స్వస్థపరిచే యెహోవాను నేనే, యెహోవా రాఫా దేవుడను అని ఆయన పరిచయం చేసుకున్నాడు. మరి అలాగే దేవుడు తన గురించి తాను మాట్లాడుతూ అంటాడు, నేను పరిశుద్ధుడను, యెహోవా కాదోష్ అని ఆయన తనను తాను, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలంట, పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు తన గురించి తాను పరిచయం చేసుకున్నాడు. ప్రియులారా, అంతేకాకుండా మనం గమనించాము, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన బిడ్డలమైన మనమందరము కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంట, పరిశుద్ధులుగానే ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే, యెహోవా మక్కాదేశ్ అనే పేరు మీద తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత మోషే దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం దగ్గర తన చేతినెత్తి చాపి ఆయన అంటూ ఉన్నాడు, యెహోవాయే నా ధ్వజము, యెహోవాయే నా ధ్వజము, ఆయనే నా బ్యానర్, ఆయన పేరు పెట్టుకొనే నేను ఇక్కడ వరకు సజీవునిగా ఉన్నాను, ఆయన పేరు పెట్టుకొనే మేము ఈ యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం, ఆయన పేరు పెట్టుకునే మా ఎదుట వస్తున్నటువంటి ప్రతి పోరాటాన్ని మేము గెలవబోతూ ఉన్నాం, యెహోవా నా ధ్వజము అనేటువంటి మాటని మోషే చెప్పడాన్ని మనం చూసాం. ప్రియమైనటువంటి వారలారా, ఇవన్నీ కూడా దేవుని ప్రజలు దేవుని గురించి తెలుసుకొని మనకు చెప్పినటువంటి విషయాలని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం మన ధ్యానాంశం ఏమిటి, ఆయనను మరింత ఎరిగి ఉండుట. మా పాస్టర్ ఈరోజు మర్చిపోయినట్లే ఇది అడగడం అనుకున్నారు. ప్రియులరా, ఆయనను ఎరిగి ఉండుట అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయనను ఎరిగి ఉండుట అనే అంశంకు మూలవాక్యముగా మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్నటువంటి వచనాలని మూలవాక్యముగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. చెప్పండి, మూలవాక్యం ఏంటో? ప్రియులరా, దేవుని యొక్క సన్నిధిలో ఆయన గురించి మనము ఎలా తెలుసుకోగలం అనేటువంటి విషయాలను మనం ఇప్పటి వరకు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని కృపను బట్టి వాళ్ళు వాగ్దాన దేశంలోనికి వెళ్ళారు. వెళ్ళడానికి ముందు దేవుడు వాళ్ళతో ఒక మాటను చెప్పాడు. అదేంటో ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లేవికాండము 18వ అధ్యాయం, లేవికాండము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు, కానీ ముఖ్యంగా 3వ వచనాన్ని మనం చూద్దాం. లేవికాండము 18వ అధ్యాయం 3వ వచనం. జాగ్రత్తగా ఏనండి. మీరు ఇంతకుముందు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు, నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశము యొక్క ఆచారముల చొప్పున మీరు చేయకూడదు, వారి కట్టడలను బట్టి. ఇది దేవుడు వారితో చెప్పిన ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. ఏంటో తెలుసా? మీరు ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టి వచ్చారు కదా, మళ్ళా దాని చొప్పున మీరు చేయకూడదు. అంటే ఐగుప్తు దేశంలో మీరు ఇన్ని సంవత్సరాలు, 400 సంవత్సరాలుగా మీరు చూసినటువంటి చాలా పద్ధతులు, చాలా ఆచారాలు, చాలా వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఆచారాలు, ఈ పద్ధతులు, ఈ వ్యవహారాల చొప్పున మీరు చేయకూడదు. నెంబర్ 2, రెండవదిగా ఆయన చెప్తూ ఉన్నాడు, మిమ్మల్ని నేను వాగ్దాన దేశమని ఒక దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తున్నాను కదా, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళని కనానీయులు అని పిలుస్తూ ఉన్నాము. వాళ్ళ యొక్క ఆచారముల చొప్పున కూడా మీరు చేయకూడదు.
దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి కట్టడ, దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి నియమము ఉంది. అందుకనే యవనస్తులకి నేను ఒక ముఖ్యమైనటువంటి మాట చెప్పాలనుకుంటూ ఉన్నా. మనము ఈ లోకంలో నుంచి బయటికి వచ్చేసాం అనుకున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చేతి చెప్దాం, హల్లెలూయా. ఈ లోకంలో నుంచి మనం బయటకు వచ్చేసాం. యేసుక్రీస్తు రక్తము చేత మనము కడగబడి ఈ లోకము అనేటువంటి బానిసత్వము నుంచి, అపవాది యొక్క బానిసత్వము నుంచి బయటకు వచ్చేసాం. మనము స్వతంత్రులముగా ఉన్నాం. ఇప్పుడు ఒకసారి బయటకు వచ్చేసిన తర్వాత మరలా దాని వైపునకు తిరిగి వెళ్ళకూడదు. ఇప్పుడు మోషేతో దేవుడు చెప్తున్న మాట ఇదే. మీరు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఐగుప్తీయుల యొక్క ఆలోచనలు, ఆచారాలు, వ్యవహారాలు వాటన్నిటి చొప్పున మీరు చేయకూడదు. రెండవది, మీరు కనాను దేశంలోనికి వెళ్ళబోతూ ఉన్నారు అనగా అక్కడ కొంతమంది ప్రజలు ఉండబోతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క పద్ధతులు, ఆచారాలు కూడా మీరు పాటించకూడదు. ఏం చేయాలంట? చదువమ్మా 4వ వచనం. మీరు నా విధులను గైకొనవలను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలను, మీ దేవుడనైన యెహోవాను నేనే. ఇప్పుడు చెప్తున్నాడు, నా కట్టడలను బట్టి, నా ఆజ్ఞలను బట్టి నువ్వు నడుచుకుంటూ వాటిని ఆచరించాలి. కానీ అటు ఐగుప్తును పాటించకూడదు, ఇటు కనాను దేశంలో ఉండబడినటువంటి ప్రజల యొక్క, కనానీయుల యొక్క పద్ధతులను పాటించకూడదు. దేవుని యొక్క వాక్యానుసారముగా నడవడము నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యానుసారముగా మనం నడవడము నేర్చుకోవాలి. ప్రియులరా, ఆత్మీయమైనటువంటి గొప్ప పోరాటం ఏంటో తెలుసా? ఐగుప్తు లాగుతూ ఉంటుంది, కనాను పిలుస్తూ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో దేవుని కొరకు నమ్మకముగా జీవించడమే ఆత్మీయమైనటువంటి పోరాటం మనకు కలగడం లేదు అంటే మనం ఏదో ఒక చోట కాంప్రమైజ్ అయిపోయినామని అర్థం. హల్లెలూయా. పోరాటము లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎక్కడో కాంప్రమైజ్ అయినావు, అందుకనే పోరాటం లేదు. పోరాడుతున్నాను అని అంటే నువ్వు రైట్ ట్రాక్లో ఉన్నావు, దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు, దేవుని మార్గములో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చారు కాబట్టి సంవత్సరాలుగా ఐగుప్తు యొక్క ఆచారాలకు, వాళ్ళ యొక్క పద్ధతులను చూసి అలవాటు పడ్డారు కాబట్టి ఆ ఆలోచనలు వాళ్ళని వెంబడిస్తూ ఉన్నాయి, వదిలిపెట్టడం లేదు. అందుకని అప్పుడప్పుడు కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఐగుప్తు వైపునకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎక్కడున్నారు? ఐగుప్తు అప్పుడప్పుడు లాగుతూ ఉంటుంది మిమ్మల్ని. ఐగుప్తు అప్పుడప్పుడు లాగుతూ ఉంటుంది. ఐగుప్తులోనికి వెళ్ళిపోవడం అంటే దేవుణ్ణి వదిలేసి మరలా వెనక్కి వెళ్ళిపోవడమే. అది ఎంత భయంకరమైనటువంటి పాపమో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో నుంచి ఒక సంఘటనను చెప్పి జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశం దగ్గరికి వచ్చేసారు. నది దాటితే వెళ్ళిపోతారు. ఎంత టైం పట్టిందో తెలుసా? జస్ట్ 2 సంవత్సరాలు, అంతే. 2 సంవత్సరాలు దగ్గరికి వచ్చేసారు. 2 సంవత్సరాల్లో 25 లక్షల మంది ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చేసారు, దగ్గరికి వచ్చేసారు. ఇంకా 3 రోజుల్లో అవతలికి వెళ్ళిపోతారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారంటే, అవతలికి పోయి దేశం ఎట్టుందో చూసుకొని వస్తాం అని అన్నారు. సో మోషే ఏమన్నాడు, సరే పోయి రండి అని చెప్పినాడు. అది దేవునికి ఇష్టం లేదు. సరే పోయినారు. మొత్తానికి 40 రోజులు తిరిగి వచ్చినారంట. ఎన్ని రోజులు? 40 రోజులు తిరిగి వచ్చారు. తిరిగి రిటర్న్ వచ్చిన తర్వాత 12 మందిని పంపించాడు ఆయన. 12 మందిలో 10 మంది చెప్పారంట, దేశం బాగుంది, తిండి బాగుంది, అన్నీ బాగున్నాయి, అక్కడికి పోతే జనాలు మనల్ని చంపేస్తారు, వాళ్ళందరూ ఆజానుబాహులు అని చెప్పినారంట. 2 అన్నారంట, లేదు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనం వాళ్ళని గెలుస్తాము, వాళ్ళ నీడ వాళ్ళ మీద నుంచి తొలగిపోయింది, మేము చూసాము, దేవుడు మనతో ఉంటే మనం గెలుస్తాం, అవతలకి వెళ్దాం అన్నారంట. జనాలు ఎవరు మాట వింటారు? ఎక్కువ మంది ఏది చెప్తే అది వింటారు. హల్లెలూయా. ఎక్కువ మంది ఏది చెప్తే అది వింటారు. ప్రియులారా, నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను.
ఎక్కువ మంది చెప్పే మాటలు దేవుని మాటలు కావు, అపవాది మాటలే. మీరు గమనిస్తున్నారా? నోహు కాలంలో ఎక్కువ మంది తమ ఇష్టానుసారంగా బ్రతికాడు. నోహు ఒక్కడే దేవుని కొరకు నిలబడ్డాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎక్కువ మంది తమ ఇష్టానుసారంగా బ్రతుకుతారు, నోహు ఒక్కడే దేవుని కొరకు బ్రతుకుతాడు. అందుకనే దేవుడు అంటాడు, నీ ఒక్కడివే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచి, నువ్వు ఒక్కడివే నీతిమంతుడివి అని చెప్తాడు. ఎక్కువ మంది మాటలు అపవాది యొక్క ఆలోచనలు. ఎక్కువ మంది చెప్పేది కరెక్ట్ అయి ఉంటుంది అనేది మన భ్రమ. ఎందుకంటే ఎక్కువ మంది దేవుని మార్గంలో ప్రవేశించరు. యేసయ్య అంటాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించువారు కొందరే అంటారు. ఇరుకు ద్వారమున ప్రవేశించువారు కొంతమందే ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తారు, మిగతా వాళ్ళకి అవకాశము లేదు. ఎక్కువ మంది విశాల ద్వారంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, ఈజీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అనుకుని. అందుకనే ఎక్కువ మంది చెప్పేటువంటి మాటలు దేవుని మాటలు అనేటువంటి భ్రమలో నుంచి మనం మొదట బయటికి రావాలి. చాలా తక్కువ మంది మాత్రమే విశిష్టమైనటువంటి విషయాన్ని గురించి, నీకు ఇష్టము లేనటువంటి విషయాన్ని గురించి, నీకు కష్టము కలిగించే విషయాన్ని గురించి చెప్తారు. అది దేవుని మాట, అది దేవుని మాట. ఇశ్రాయేలు ప్రజలందరూ అనుకున్నారు, ఎక్కువ మంది చెప్తున్నారు, వాళ్ళ మాట ఏందాం అనుకొని ఆ రోజే వాళ్ళందరంట మనము ఇంకొక మనిషిని ఏర్పాటు చేసుకొని నాయకుడిగా ఇంకొక దేవుణ్ణి తయారు చేసుకొని మనము వెనక్కి ఐగుప్తుకు వెళ్ళిపోదాం అని అనుకున్నారు. దేవుడు అన్నాడు, ఈ ప్రజలు ఐగుప్తుకు వెళ్ళిపోవాలని డిసైడ్ అయినారు కాబట్టి వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళరు, కనాను దేశానికి వెళ్ళరు, మధ్యలో అరణ్యంలోనే చచ్చిపోతారు. వాళ్ళు చచ్చిపోయేదాకా 40 సంవత్సరాలు మీరు అరణ్యంలో తిరగండి అని చెప్పినాడు దేవుడు. హల్లెలూయా. అది ఎంత భయంకరమైన తీవ్రమైనటువంటి పాపముగా దేవుడు పరిగణించాడనేది ఈ మాటలను గమనిస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. అందుకనే దేవుని సన్నిధిలో దేవుని ప్రజల కొరకు వెనుదిరగడం అనేటువంటిది, ఐగుప్తుకు వెళ్ళడం అనేది ప్రమాదకరమైనటువంటి విషయం. మనం ఇంతకుముందు ఏ పద్ధతిని అనుసరించామో, ఇంతకుముందు ఏ ఆలోచనను అనుసరించి వెంబడించామో ఆ ఆలోచన ప్రకారముగా మనము తిరిగి వెళ్ళడం అనేటువంటిది దేవునికి ఇష్టము లేనటువంటి పని. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. రెండవదిగా ఆయన చెప్తూ ఉన్నాడు, మీరు వెళ్ళబోతున్నటువంటి కనాను దేశస్థుల యొక్క ఆలోచనలైనను అని చెప్తున్నాడు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు, వీటిని కూడా చేయకూడదు. ఇక్కడికి వెళ్ళిపోతున్నాం కదా అని ఇక్కడ కూడా ఎక్కువ మంది దేన్ని ఫాలో అవుతూ ఉన్నారో, మనకంటే ముందున్నటువంటి వాళ్ళు దేన్ని ఫాలో అవుతున్నారో దాన్ని ఫాలో అవ్వాలనేటువంటి ప్రయత్నము చేయకూడదు. దేన్ని ఫాలో అవ్వాలంటే మనము మీరు నా కట్టడలను అనుసరించి అంటాడు. హల్లెలూయా. నువ్వు నా కట్టడలను అనుసరించి, నా వాక్యాన్ని అనుసరించి, నేను చెప్తున్నటువంటి విధిని అనుసరించి నువ్వు జీవించడం ప్రారంభించాలి అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రారంభంలోనే చెప్పాడు ప్రియులారా. ఇప్పుడు ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టి అరణ్యాన్ని దాటుకొని 40 సంవత్సరాల తర్వాత కనాను దేశంలోనికి, వాగ్దాన దేశంలోనికి వెళ్ళారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకుండా, దేవుని చిత్తము చొప్పున నడవకుండా తమ ఇష్టానుసారముగా నడిచేటువంటి ప్రయత్నాన్ని చేసినారు. దేవుణ్ణి వదిలేశారు. కనాను ప్రజల యొక్క ఆచారాలను వెంబడించడం ప్రారంభించారు. అందుకని దేవుడు వాళ్ళని వాళ్ళ శత్రువుల చేతికి అప్పగించాడు అని వాక్యంలో మనం చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను, వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. చూసారా, ఎందుకు వీళ్ళని శత్రువుల చేతిలో ఉన్నారు, శత్రువుల చేతిలో నుంచి రక్షించాల్సిన అవసరం ఏమొచ్చింది అనేటువంటి విషయాన్ని మనము చూసినట్లయితే దేవుని వాక్యములో ఇక్కడ మనకు కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. న్యాయాధిపతుల గ్రంథంలోనే 2వ అధ్యాయము 15వ వచనం.
13 నుంచి చదవండి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టోరోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలువలేక, ఇది పరిస్థితి. దేవుని సన్నిధిలో వాగ్దాన దేశములో వెళ్ళి అడుగుపెట్టినటువంటి వీళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనలను, దేవుని యొక్క వాక్యమును వదిలేసి, దేవుని కట్టడలను వదిలేసి అష్టోరోతును బయలును వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలను ఆచరించడం ప్రారంభించారు. మనము దేవుని ప్రజలముగా నిలబడిన తర్వాత దేవుని వాక్యమే మనకు సాంప్రదాయం, దేవుని వాక్యమే మనకు ఆచారం, దేవుని వాక్యమే మనకు నియమించబడినటువంటి కట్టడ. ఈ పద్ధతి ఆ పద్ధతి దేనిని మనం వెంబడించకుండా ఉండేటువంటి వారముగా దేవుని వాక్యమునే కట్టడగా జీవించేటువంటి అనుభవంలో మనం ఉండాలి. అలా లేకపోయినట్లయితే వాక్యంలో చూస్తున్నాం, దేవుడు వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను అని మనం చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిలో ఏం చేయడం ప్రారంభించారంట? ఏడవడం ప్రారంభించారు, ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రభువా, మమ్మల్ని ఎట్లాగే వదిలేస్తావా? మేము పొరపాటు చేసామనుకో, అయితే మాత్రం మమ్మల్ని ఇలా వదిలేస్తే మా పరిస్థితి ఏమవుతుంది అని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అనేక సార్లు వారిని శత్రువుల చేతిలో నుంచి విడిపించి బయటికి తీసుకురావడం, కొద్ది రోజులు నమ్మకంగా ఉండడం, మరలా పోయి పాపము చేయడం, కొద్ది రోజులు నమ్మకంగా ఉండడం, మరలా వెళ్ళి పాపం చేయడం, సంవత్సరం అంతా బాగుంటాం, సంవత్సరం అంతా దేవుని మందిరానికి వస్తాం, సంవత్సరం అంతా దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతాం. లాస్ట్లో ఒక రోజు పోయి ఆ తిరునాళ్ళ కాడ కూర్చుంటాం. సంవత్సరం చేసింది మొత్తం తుడిచిపెట్టుకొని పోతుంది. అవునా కాదా? అవుననేవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి, కాదనేవాళ్ళు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే అదే నిజం. దేవుని సన్నిధిలో ఉండవలసిన మనం దేవుని సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేటువంటిది చాలా చాలా దుర్మార్గమైన విషయం. ఎంతో నమ్మకంగా బ్రతుకుతున్నటువంటి మనం అప్పుడప్పుడు దేవుడిని వదిలిపెట్టాడు. అందువలన దేవుడు ఏం చేస్తున్నాడంట? మనల్ని శిక్షించి మనల్ని సరిచేసేటువంటి ప్రయత్నంలో భాగంగా డిసిప్లైన్ చేయడానికి శత్రువుల చేతికి మనల్ని అప్పగిస్తున్నాడు. శత్రువుల చేతికి మనల్ని ఇలా పలుమార్లు జరిగింది ఇశ్రాయేలు ప్రజల విషయంలో. అలా జరుగుతున్నటువంటి కాలంలో ఒకానొక దినమున దేవుని ప్రజలను మిద్యానీయుల చేతికి అప్పగించాడు అని వాక్యంలో మనం చదువుతాం. 6వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించను. చాలు. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి ఏమయ్యారంట? దోషులైనందున యెహోవా వారిని మిద్యానీయుల చేతికి 7 సంవత్సరాలు అప్పగించను. ఎన్ని సంవత్సరాలంట? 7 సంవత్సరాలు. మీరు న్యాయాధిపతుల గ్రంథం అంతా చదివితే ఇదే మళ్ళా చదువుతూ ఉంటారు. దేవుడు వాళ్ళని విడిపించడం, వాళ్ళు వెళ్ళి మరలా పాపం చేయడం, మరలా శత్రువుల చేతికి వాళ్ళని అప్పగించడం, మరలా వాళ్ళు ప్రార్థన చేయడం, దేవుడు వాళ్ళని విడిపించడం. ఇదే రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. చాలామంది న్యాయాధిపతులు ఉన్నారు. వాళ్ళందరి పని ఏంటంటే వాళ్ళని విడిపించడమే, వాళ్ళని బయటికి తీసుకుని రావడమే, వాళ్ళని రక్షించడమే వాళ్ళ యొక్క పనిగా మారిపోయింది. రక్షకులను దేవుడు ఏర్పాటు చేసెను అని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఎందుకు ఏర్పాటు చేశాడంటే వాళ్ళని రక్షకులనుగా దేవుడు ఏర్పాటు చేశాడు అని అంటాడు. చదువుదాం ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను, న్యాయాధిపతుల పని ఏంటంట? దోచుకునేవాళ్ళు, శత్రువుల చేతుల్లో నుంచి
ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళి విడిపించేటువంటి పని న్యాయాధిపతులకు దేవుడు అప్పగించాడు. యుద్ధం చేసి వాళ్ళని విడిపించేటువంటి పనిని న్యాయాధిపతుల చేతికి దేవుడు అప్పగించాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మిద్యాను అనేటువంటి వాళ్ళ కింద ఉన్నారు. ఎవరి కింద? మిద్యాను అనేటువంటి దేశస్థుల క్రింద ఉన్నారు. వాళ్ళు వచ్చారంట. వాళ్ళని ఎదిరించేటువంటి శక్తి ఇశ్రాయేలు ప్రజలకు లేకుండా పోయిందంట. చదువుదాం 2వ వచనం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 2వ వచనం. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చుగా ఉండెను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక ఎక్కడంట? కొండలలోనూ వాగులను గుహలను దుర్గములను తమకు వీళ్ళు దేశంలో ఉండలేక పారిపోయి కొండల్లో ఉన్నటువంటి వాగులను గుహలను దుర్గములను నివాసం ఉండడానికి ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? సంవత్సరం అంతా వీళ్ళు కష్టపడి పండిస్తే సంవత్సరం అంతా పండించినటువంటి పంటని గొప్ప సైన్యం వచ్చి పంటంతా లాక్కుని వెళ్ళిపోయేవాళ్ళు. గొర్రెలను తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఆహార వస్తువులన్నిటినీ దోచుకొని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. దేశాన్ని పాడు చేసేవాళ్ళు. మరలా సంవత్సరం అంతా ఇశ్రాయేలు ప్రజలు కష్టపడ్డము, ఆ కష్టాన్ని కొంచెం జాగ్రత్త చేసుకోవడము, పంటలు పండించడము, మరలా పంట చేతికి వచ్చేసింది అనే టైంకి వాళ్ళు రావడము, దోచుకోవడము. ఇలా 6 సంవత్సరాలు జరిగింది. ఎన్ని సంవత్సరాలు జరిగింది? 6 సంవత్సరాలు జరిగింది. ఈ 6 సంవత్సరాల కాలము ఇలా జరుగుతూ ఉండగా ఇశ్రాయేలీయులు ప్రార్థన చేశారంట. ఇశ్రాయేలీయులు ప్రార్థన చేశారు. 8వ వచనం చదవండి 6వ అధ్యాయంలో. యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ముందు 6వ వచనం చదువుమా. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు ఏం చేశారంటే ఇశ్రాయేలీయులు మరలా ఎప్పుడు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు అంటే ఇంక లేదు, ఇంక మన వల్ల కావడం లేదు అని అనుకునేదాకా గమ్ముగుండి మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించారు. అప్పుడు దేవుడు వారి ప్రార్థన విని 8వ వచనంలో ఇశ్రాయేలీయులు 6, 7, 8 చదువు. మిద్యానీయుల వలన బాధ పెట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ఒక ప్రవక్తను పంపించను. దేవుడు ఏం చేశాడంట? ఒక ప్రవక్తని పంపించాడంట వాళ్ళ దగ్గరికి, వాళ్ళతో మాట్లాడడానికి. వాళ్ళు ఏంటయ్యా ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఇదిగో వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పాలి, వారితో మాట్లాడిరా అని ఒక ప్రవక్తని వారితో పంపించాడంట. వాళ్ళు చెప్పారు, మీరు అమోరీయుల దేశంలో నివసిస్తూ ఉన్నారు, వారి దేశములకు భయపడవద్దని నేను మీతో చెప్పాను కానీ మీరు వినలేదు. అయినా ఇప్పుడు మీరు వాళ్ళ మాటను వినుచూ ఉండడాన్ని బట్టి ఈ కీడు మీ మీదికి వచ్చింది. 10, 11 వచనాలు చదువుదాం. మీరు అమోరీయుల దేశంలో నివసించు ఉన్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినక పోయిరి. నేను చెప్తున్నా, మీరే నా మాట వినట్లే. మనం ఎన్నిసార్లన్నా చెప్పు, కొంతమంది మాట వినరు. వాక్యంలో ఉంది కదా, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. సామెతల గ్రంథంలో మనం ఆ మాటని చూస్తాం. కొన్నిసార్లు దేవుడు మనల్ని గద్దించినప్పుడు మాట వినకపోతే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. ప్రియులారా, దేవుడు అదే చెప్తున్నాడు, నేను మిమ్మల్ని గద్దిస్తూనే ఉన్నాను, ప్రవక్తలను పంపిస్తున్నాను, మాట్లాడుతున్నాను, మీరే వినట్లా. మీరు వినకపోవడాన్ని బట్టే ఈ పరిస్థితి మీ మీదకి వచ్చింది అని ప్రార్థన చేశారు. ఇప్పుడు దేవుడు హెచ్చరించిన తర్వాత ప్రవక్తని పంపించి వదిలేయకుండా దేవుడంట ఒక దూతను పంపించాడంట. 11వ వచనం చూద్దాం. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. ఒక దేవుని దూతను కూడా పంపించాడు.
ఒక ప్రవక్తను పంపించాడు, దేవుని దూతని పంపించాడు. ప్రవక్త ఎందుకు? గద్దించడానికి. ప్రవక్త ఎందుకు? గద్దించడానికి. దేవుని దూత ఎందుకు? దేవుని కొరకు ఒక సేవకుడిని ఏర్పాటు చేసి తన పనిని జరిగించడానికి. ఇప్పుడు దేవుని దూత వచ్చి ఒక మస్తకి వృక్షం కింద కూర్చొని ఉన్నదంట. ఆ టైంలో యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యాను ప్రజలకు మరుగై ఉండగా, అనగా వాళ్ళకి కనబడకుండా సీక్రెట్గా ఏం చేస్తున్నాడంట? ధాన్యమును దుల్లగొట్టుకుంటూ ఉన్నాడు. ఎలా దుల్లగొట్టుకుంటున్నాడంట? పొలం పండించాము, పొలం నూర్చుకుంటున్నాము, ఈరోజు మాకు కోతకు వస్తున్నాం అని చెప్తాం మనం అందరికీ. కానీ ఈయన అది ఎవరికి చెప్పుకోలేడంట. ఎవరికి తెలియకుండా సీక్రెట్గా వెళ్ళి కోసుకొని సీక్రెట్గా గానుగల చాటును పోయి దుల్లగొట్టుకుంటూ ఉన్నాడు. ద్రాక్ష గానుగల చాటును పోయి వాటిని కొట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఒకవేళ నేను ఈ ధాన్యాన్ని దుల్లగొట్టడం మిద్యానీయులు వింటే వాళ్ళు వచ్చి ఇదంతా తీసుకెళ్ళి, 6 సంవత్సరాలుగా ఇదే కదా జరుగుతుంది, ఈ సంవత్సరం కూడా ఇలాగే తీసుకెళ్ళిపోతే నేనేం తినాలి, నా కుటుంబం ఏం తినాలి, నా ఇంటివారు ఏం భోంచేయాలి? ఇదిగో ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా ధాన్యాన్ని దొల్లగొట్టుకుందాం అనుకొని ధాన్యాన్ని దొల్లగొట్టుకుంటూ ఉన్నాడంట. ఆ టైంలో దేవుని దూత అతనితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో ఒకసారి చదువుదాం. 6వ అధ్యాయం. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా చాలు. ఇది నాకు బలమైనటువంటి మాట. ఏం చెప్తున్నాడు గిద్యోనుతో? పరాక్రమము గల బలవంతులైన వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? నాకు బలం ఉంది అనుకున్నాడు ఎట్లుంటాడు? ధైర్యంగా ఉంటాడు. ఎవరు వస్తాడు, రండిరా చూసుకుందాం అని ఉంటాడు కదా. పరాక్రమం గలవాడు, బలం గలవాడు. కానీ గిద్యోను ఏం చేస్తున్నాడంట? సాటుకు పోయి ఎవరికి కనబడకుండా దాక్కొని ఏం చేస్తున్నాడంట? ధాన్యాన్ని దొల్లగొట్టుకుంటున్నాడు. తనకు వచ్చినటువంటి ఆ కొద్ది దాన్ని చాటుకు పోయి జాగ్రత్త చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మనం ఎంత పరాక్రమం కలిగిన వాళ్ళమైనా కొన్నిసార్లు బలహీనులం అయిపోతాం. ఎంత పరాక్రమము కలిగినటువంటి వాళ్ళమైనా కొన్నిసార్లు శత్రువు మనకంటే బలమైనటువంటి వాడుగా మన మీదకి వచ్చినప్పుడు మనం బలహీన పడిపోతాం. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన బలం మనకంటే బలవంతుని ఎదుట బలహీనంగా మారిపోతుంది. మన బలం మనకంటే బలవంతుడు కనబడ్డప్పుడు చిన్నదిగా మనకు కనబడుతుంది. ఇది గిద్యోను యొక్క పరిస్థితి. పోనీ దేవుని దూత ఏమైనా అబద్ధం చెప్తున్నాడా? ఒక భయపడేవాడిని చూసి పరాక్రమము గలవాడా అని పిలుస్తాడా దేవుడు? అంటే దేవుడు ఎప్పటికీ అలా పిలవడు. బలవంతుడైన వాడు, పరాక్రమము కలిగిన వాడు అయినటువంటి గిద్యోను నిజమే, వాస్తవమే, అతను బలవంతుడే. కానీ పరిస్థితిని బట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట? బలహీనుడుగా కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు అంతే, మనం బలవంతులమే, మనం చాలా స్ట్రాంగ్, కానీ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంట? బలహీనుల వలె ప్రవర్తిస్తాం. బలహీనుల వలె కనబడతాం. బలహీనుల వలె ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం. పరాక్రమం లేదా అంటే పరాక్రమం అలాగే ఉంది, కానీ బలహీనుల వలె ఉండేటువంటి ప్రయత్నం పరిస్థితిని బట్టి కొన్నిసార్లు మనము చేస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి వారలారా, గిద్యోను కూడా అదే చేస్తున్నాడు. అతనికి బలం లేదా అంటే బలం ఉంది, కానీ బలహీనుని వలె ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తనకంటే బలమైనటువంటి వాడు అవతల ఉన్నాడు. తన దగ్గర ఉన్నటువంటి కాస్తో కోస్తో ఈ ఆహారాన్ని కూడా తీసుకెళ్ళిపోతే తన ఇంటి వారి కొరకు తను బలహీనుడవుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, బలమైన వాళ్ళు కొన్నిసార్లు బలహీనులుగా కనబడుతూ ఉన్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఏమీ చేత కాకుండా పోయింది కాబట్టే వాళ్ళు బలహీనులు అయిపోయారని అర్థం కాదు. కొంతమంది కొరకు తమను తాము బలహీనులుగా కనపరుచుకుంటున్నారు. కొంతమంది యొక్క శ్రేయస్సు కొరకు, కొంతమంది యొక్క మేలు కొరకు తమను తాము ఏం చేస్తున్నారంట? బలహీనులుగా కనపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గిద్యోను తన ఇంటి వారి కొరకు, తన కుటుంబం కొరకు
వారిని పోషించుకొనడం కొరకు ఎలా కనబడుతున్నాడంట? బలహీనుడిగా కనబడుతూ ఉన్నాడు. దేవుని దూత వచ్చి ఏమంటున్నాడంటే, పరాక్రమము గల బలాఢ్యుడా అని అంటున్నాడు. మీరు గమనించినట్లయితే గిద్యోను నాకెక్కడ బలం ఉంది ప్రభువా అని అనలా. అంటున్నాడా ఎక్కడైనా? నాకెక్కడ బలం ఉంది ప్రభువా అని అనలా ఆ వాక్యంలో. రెండోది ఏమై ఉన్నాడంటే, యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటున్నాడు దేవుని దూత. ఎవరు తోడై ఉన్నారంట? యెహోవా, దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరికి? పరాక్రమము కలిగిన వాడికి ఎవరు తోడుగా ఉన్నారంట? బలహీనుడిగా దాక్కుంటున్నప్పుడు కూడా దేవుడు తోడుగా. అదే కదా మనం చూస్తాం, యోసేపు చెప్పులు తుడుచుకుంటున్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు పోతీఫర్ ఇంట్లో అధికారిగా ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు చెరసాల్లో వేయబడినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు ఫరో సింహాసనం ప్రక్కన సింహాసనం వేసుకుని కూర్చున్నప్పుడు దేవుడు తోడుగా. ఎలాంటి పరిస్థితులను ఉండొచ్చు, దేవుని తోడు మాత్రం నిన్ను విడవదు. హల్లెలూయా. దేవుడు నీకు తోడుగానే ఉంటాడు. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. ఆయన తోడుగా ఉండేటువంటి దేవుడు. ఈయన అంటున్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పగానే ఈయన రియాక్షన్ చూడండి. ఫస్ట్ పరాక్రమము గల బలాఢ్యుడా అంటే ఏమనలా ఆయన. రెండవదిగా ఆయన అంటున్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పగానే ఏమంటున్నాడు ఆయన? చదవండి. గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండిన ఎడల. నేను బలవంతుడినే, నాకు తెలుసు. బలవంతుడినైన నేను కూడా బలహీనుడిలాగా ప్రవర్తించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే దేవుడు మాకు తోడయ్యుంటే ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? మనందరి ప్రశ్న ఇదే. మనం కొన్నిసార్లు ఇబ్బందుల్లోనికి నెట్టివేయబడినప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, బయటికి రాలేని పరిస్థితులు కనబడుతున్నప్పుడు, ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఎవరన్నా దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని అంటే మన ప్రశ్న ఏంటంటే, దేవుడు మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఇన్ని కష్టాలు? దేవుడే మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఇన్ని కష్టాలు? మన ప్రశ్న ఇదే. అదే ప్రశ్న గిద్యోను కూడా అడుగుతున్నాడు. నేను అంటున్నా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని భక్తులందరిని గురించి ఏమని చెప్పారంటే, మన వంటి మనుష్యులయ్యుండి అని అంటాడు. వాళ్ళు ఎవరంట? మనలాంటి వాళ్ళు. కూడా మనలాగే బిహేవ్ చేశారు. చదువుతారా? యాకోబు పత్రికలో ఉందన్నమాట. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల భక్తులందరూ ఎట్లాంటి స్వభావం కలిగిన వాళ్ళంట? మన వంటి స్వభావము గల మనుషులే. ఏలియా, ఎలీషా, గిద్యోను, బారూకు, ఇలా యెఫ్తా, ఎంతమందిని గురించి మీరు బైబిల్లో చెప్పినా సరే వాళ్ళందరూ కూడా ఎట్లాంటి వాళ్ళంట? మన వంటి స్వభావము గల మనుషులే. వాళ్ళు కూడా మనం బిహేవ్ చేసినట్లే ఒకప్పుడు బిహేవ్ చేశారు. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. అందుకనే కదా ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట
మీరు యెహోవా దేవుడైతే ఆయన పక్కన ఉండండి, లేకపోతే అవతల పక్క బయలుదేవుడైతే ఆ పక్కకి వెళ్ళిపోండి. రెండు తలంపుల మధ్య ఎంతకాలము తడబడుతూ ఉంటారని ఒక గొప్ప ఫైర్ లాంటి మెసేజ్ ఇచ్చి ఇశ్రాయేలు ప్రజలందరినీ తన పక్కకి నడిపించుకున్న తర్వాత యెజెబెలు వచ్చి చంపేస్తా జాగ్రత్త అనగానే భయపడుతూ అరణ్యంలోనికి వెళ్ళిపోయి దాక్కున్నటువంటి వాడు ఏలియానే కదా. అయ్యా ఇంక చాలు, నేను ఇంకేమీ చేయలేను, నా వల్ల కాదు అని అన్నటువంటి వాడు ఏలియానే కదా. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అయ్యుండి, గిద్యోను కూడా మనలాంటి స్వభావం కలిగినటువంటి వాడే. పరాక్రమం లేదా? ఉంది. చేయగలిగేటువంటి శక్తి లేదా? ఉంది. అయినా దాక్కునేటువంటి అనుభవంలో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, దేవుడు నాకు తోడుగా ఉంటే నేను ఇట్లాంటి పరిస్థితుల్లో ఎందుకుంటాను? దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేశాడు, మిద్యానీయుల చేతుల్లోనికి అప్పగించేశాడు మమ్మల్ని అంటాడు. దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేశాడు, మాకు తోడుగా ఉంటే ఇన్ని కష్టాలు మాకెందుకు? అక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు గిద్యోను గారు. ఒకసారి ఆ విషయాలు ఏంటో మనం చూద్దాం. చదవండి. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ. మా పెద్దోళ్ళు ఐగుప్తులో నుంచి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడురా, ఎర్ర సముద్రాన్ని దాటించాడురా, 10 తెగుళ్ళు ఐగుప్తు దేశంలోనికి పంపించి దేశాన్ని పాడు చేశాడురా. ఇదిగో అరణ్యం అంతట్లో మనకు పగటిపూట మేఘస్తంభము, రాత్రిపూట అగ్నిస్తంభముగా ఉండి కాపాడాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, బండ నుంచి నీళ్లు తెప్పించాడు, పక్షులను తీసుకొచ్చి మాంసం ఇచ్చాడు. ఇలా అన్ని రకాలుగా దేవుడు మనల్ని సంరక్షించాడు అని మా పెద్దోళ్ళు మాకు చెప్పినారు. కానీ ఆ అద్భుత కార్యాలు ఇప్పుడు కనబడడం లేదే. గొప్ప కార్యాలు దేవుడు ఒకప్పుడు నా జీవితంలో కూడా చేశాడు, మా అమ్మా నాన్నల జీవితంలో చేశాడు, మా పెద్దోళ్ళ జీవితంలో చేశాడని వాళ్ళందరూ చెప్పుకున్నారు. కానీ దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు కాబట్టే వాళ్ళకి ఎన్ని చేశాడు. మాకు తోడుగా ఉంటే మా జీవితంలో కూడా అద్భుతాలు జరగాలి కదా, ఎందుకు జరగడం లేదు అని ఆయన అడుగుతా ఉన్నాడు. చదువమ్మా. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించేశాడు అని అతనితో చెప్పాను. అప్పుడు దేవుని దూత అతనితో మాట్లాడుతూ, నీవు బలము తెచ్చుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. బలము తెచ్చుకొని మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించుము. హల్లెలూయా. ఇశ్రాయేలీయులను విడిపించుము. ఈయనేం చెప్తున్నాడు? దేవుడు మాకు తోడుగా లేడు అని నేను అంటుంటే దేవుని దూత అంటున్నాడు, నువ్వు బలం తెచ్చుకో, ధైర్యపడు, దేవుడు ఎందుకు తోడుగా ఉండడో నేను నీకు చూపిస్తాను. ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వే మిద్యానీయుల చేతిలో నుంచి విడిపించాలి. మీరు గిద్యోను మాటలన్నింటినీ చూస్తే పరాక్రమము గల బలాఢ్యుడా అన్నప్పుడు నాకెక్కడ పరాక్రమం ఉంది అని అనలా. ఇశ్రాయేలీయులు నువ్వే విడిపించాలి అంటే నా వల్ల ఎక్కడవుతుంది అని మోషేలాగా అనలా. ప్రిపేర్డ్, రెడీగా ఉన్నాడు, ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాడు. కాకపోతే ఆయనకు ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటంటే నేను ఒక్కడినే. ప్రాబ్లం ఏంటంటే నేను ఒక్కడినే, నా వల్ల కాదు, నేను ఒక్కడినే ఏం చేయగలను, నా ఒక్కడి వల్ల ఏమవుతుంది? చదవండి, కంటిన్యూషన్ చదవండి అమ్మా. చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షించగలను? మనష్య గోత్రములో ఎన్నిక లేనటువంటి గోత్రము. చూడు ఆయన ఏం చెప్తున్నా, నేను రెడీయే, ఇశ్రాయేలీయులను కాపాడడానికి నేను రెడీయే. కాకపోతే ప్రాబ్లం ఏంటో తెలుసా, నేను ఒక్కడినే, నా వల్ల ఏమవుతుంది? పోనీ నాకు చుట్టాలు వీళ్ళందరూ బాగా మంచి బలం ఉంది, వాళ్ళందరూ నేసుకెళ్ళిపోదామా అంటే మా ఇంట్లో అందరికంటే నేనే చిన్నోడిని, నేనే అందరికంటే తక్కువని, నా ఇల్లే అందరికంటే కొంచెం చీప్గా కనబడుతుంది. నేను చెప్పిన మాట ఈయన నా వెనకాల వచ్చేవాడు ఎవరు ఉన్నారు? ఎంత బాగా ఆయన చెప్తున్నా. నా ప్రాబ్లం ఇదే, యుద్ధం చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు, నేను బలవంతున్నే కాదని చెప్పట్లా, పరాక్రమం కలిగిన వాడినే కాదని చెప్పట్లా. కానీ ముందుకెళ్ళేటువంటి ధైర్యం నాకు పక్కన ఒకరు లేకుండా పోయారు నాకు. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడు. హల్లెలూయా, నేను నీకు తోడు.
నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు మనుషుల్ని నమ్ముకోకుండా, నీ బంధువుల్ని నమ్ముకోకుండా, నీ రక్త సంబంధికులను నమ్ముకోకుండా, నీ వంశం వాళ్ళని నమ్ముకోకుండా నా మీద నమ్మకం ఉంచి నువ్వు ముందుకెళ్ళు అని అంటున్నాడు. నా మీద నమ్మకం ఉంచి నువ్వు ముందుకెళ్ళు. చదువుమ్మా. లేదు నేను 14 వచ్చిన లాస్ట్ లైన్ చదవాలా? 14 లాస్ట్ లైన్. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము. ఇది ముఖ్యమైన మాట. నిన్ను పంపిన వాడను. పంపిస్తుండేది ఎవరు? నేను పంపిస్తున్నా. దానికి నేను ఇంగ్లీష్ బైబిల్లో చదివినప్పుడు దాని గురించి వేరే ఒక అర్థం ఉంది. అది ఎలా రాశారంటే హ్యావ్ ఐ నాట్ సెండ్ యూ అని రాశారు. క్వశ్చన్ మార్క్ ఉంది. తెలుగు బైబిల్లో క్వశ్చన్ మార్క్ ఉందా? చదవండి. తెలుగు బైబిల్లో క్వశ్చన్ మార్క్ లేదు, ప్రశ్న కాదది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో నేను చదివేటప్పుడు హ్యావ్ ఐ నాట్ సెండ్ యూ అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను పంపిస్తుండేవాడిని నేను కదా. నిన్ను పంపిస్తుండేటువంటి వాడిని నేను నిన్ను పంపలేదా? నేను కదా నీతో ఉంటానని చెప్తున్నాను. నువ్వెందుకు భయపడుతున్నావు? హెబ్రీ భాషలో దాని గురించి నేను చదువుతుండేటప్పుడు సెలాటికా అని రాశారు. సెలాటికా అంటే అర్థం ఏంటంటే నేనే నిన్ను పంపిస్తూ ఉన్నాను, నిన్ను పంపించేవాడను నేనే. నేను లేకుండా నువ్వు ఒక్కడే వెళ్తావా? నేను కదా వెళ్ళమంటున్నాను, నీకెందుకు భయం అని చెప్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు నువ్వు వెళ్ళు, నా మాట విని వెళ్ళు. హల్లెలూయా. ఎవరి మాట విని? ప్రభువా ఎవరు లేరు నా పక్కన, నేను ఒక్కడనే, గెలవగలనో లేదో నాకు తెలియట్లేదు, వాళ్ళకి భయపడే నేను ఇదిగో ఇక్కడ ఈ గోధుమలు దుళ్ళగొట్టుకుంటూ ఉన్నాను. వాళ్ళు ఎప్పుడు వచ్చి పైన పడతారో, నేను ఎప్పుడు నాశనం అయిపోతానో అనే భయంలో ఉన్నాను నేను. ఇట్లాంటప్పుడు నువ్వు వచ్చి నువ్వు పోయి వాళ్ళతో యుద్ధం చేయి, నేనున్నాను, పరాక్రమం గలవాడు అంటున్నావు. నాకు ఎవరన్నా తోడుంటే నేను వెళ్తాను. హల్లెలూయా. నాకు ఎవరన్నా తోడుంటే, ఇదిగో మా అన్నోళ్ళని అడుగుతుండా రావడం లేదు, మా చెల్లెల్ని అడుగుతుండా రావడం లేదు, మా తమ్ముడిని అడుగుతుండా రావడం లేదు, మా అమ్మ నాయన్ని, మా చిన్నాయన పెద్దనాయన పిల్లకాయలందరిని అడుగుతూ ఉండా, ఎవరు నాకు హెల్ప్ చేయడం లేదు. దేవుడు అంటున్నాడు నేనే నిన్ను పంపిస్తున్నా. హల్లెలూయా. నిన్ను పంపించేవాడను నేను కదా. వాళ్ళందరితో నీకేం పని? నీ అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో, లేకపోతే నీ పెదనాయనలతో, చిన్నాయలతో, నీ రక్త సంబంధికులందరితో పనేంటి? నిన్ను పంపించేవాడిని నేను కాదా? కాబట్టి నిన్ను పంపించేటువంటి వాడును నేను కాబట్టి నువ్వు వెళుతున్నటువంటి పనిలో ఏమి అవసరం వచ్చినా సరే నేనే నీ ప్రక్కన ఉంటాను. హల్లెలూయా. నేనే నీ ప్రక్కన ఉంటాను. ఈ మాట గిద్యోనికి చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఒక మనిషి తోడుంటేనే మనకు చాలా ధైర్యం వస్తుంది. రాత్రిపూట మీరు ఒక్కరే వస్తున్నారనుకోండి, కొంచెం భయం వేస్తుంది. ఒంటరిగా బైక్లో మన వెనకాల ఇంకొక మనిషి ఉన్నాడు అనుకోండి, కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఈ వెనకాల ఉండేవాడు పిరికోడు అనుకోండి, పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా? వెనకాల ఉండేవాడు ముందువాడిని కూడా భయపెట్టేస్తాడు. నాకు గుర్తుంది, రాజా నేను ఇద్దరం పెనుబర్తికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ప్రార్థనలకి నాతోటి వచ్చేవాడు రాజా. వెళ్ళి కూర్చుంటే బండిలో పోయేటప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతాం, పొగలే కదా. రిటర్న్ వచ్చేటప్పుడు 9:30, 10 అవుతుంది. అక్కడ రంగాచార్యుల కండ్రి కానీ ఒక ఊరు ఉంది, అక్కడ కాలువ గట్టునే వస్తాం. మీరు కూడా చాలాసార్లు వచ్చున్నారు కాబట్టి తెలుసు. ఆ కాలువ గట్టు దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద ఒక బ్రిడ్జి కట్టి వాటర్ దాంట్లో నుంచి చిన్నగా వదులుతుంటారు, సౌండ్ వస్తుంటుంది, నీళ్ళ సౌండ్.
ఆ పక్క ఈ పక్క అన్ని కంపలు దాంట్లో రోడ్లో వచ్చేవాళ్ళం. అప్పుడప్పుడు మనిషి నాకు ఒకరోజు దూరంగా జరిగేవాడు సీటు మీద. రాజా వెనక్కి వెళ్ళిపోతున్నాడు, ఏంటి విషయం, ఏం రాజా నిద్రపోతుండవా అని చెప్తే, అలా వెనక్కి దెయ్యం ఏమన్నా కూర్చుంది, ఏమన్నా చూస్తుండా అనేవాడు. మనకు కూడా భయం వేస్తుంది, బలహీనుడిని మనతో పాటు. కానీ ఎవరైనా మనకు తోడుగా ఉంటే ధైర్యంగా ఉంటుంది. అందుకని కదా సామెతల గ్రంథంలో ప్రసంగి గ్రంథంలో అంటాడు, ఒంటిగాడై ఉండిన ఎడల వానికి భయం కలుగుతుంది అంటాడు. చదువుదాం ఒకసారి ప్రసంగి గ్రంథం. ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు కదా. ఎవరికి? 4వ అధ్యాయం 9వ వచనం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటరిగా ఉండడం కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోటి వాడిని లేవనెత్తును. అయితే ఒంటిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. చూసారా, ఒక్కరిగా వెళ్ళడం కంటే తోడు ఒక మనిషి ఉంటే ధైర్యం ఉంటుంది. ఇప్పుడు అంటున్నాడు, మనుషులు కాదు నీకు తోడు, నేనే నీకు తోడు అంటున్నాడు. హల్లెలూయా. నేనే నీకు తోడు, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు తోడు, ఇశ్రాయేలులకు రాజు అయినటువంటి యెహోవా నీకు తోడు, ఈ సర్వలోకమునకు సృష్టికర్త అయినటువంటి యెహోవా నీకు తోడు. ఆయన నీకు తోడై ఉండగా నువ్వు ఎవరికి భయపడతావు? అందుకనే అంటున్నాడు, నిన్ను పంపించేది నేను కదా, ఏం జరిగినా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని అంటే, ఆయన అంటున్నాడు, నాతో మాట్లాడువాడు నువ్వేనా? ఇప్పుడు అంటున్నాడు, కరెక్టే, బాగానే ఉంది, నువ్వు ఉంటే కొంచెం ధైర్యంగానే ఉంటుంది, ఇంకెవరు అక్కర్లేదు నాకు. కానీ అసలు దేవుడివేనా కాదా, నువ్వు దేవుడివేనా కాదా, ఒకసారి కన్ఫర్మేషన్ కావాలి, కన్ఫర్మేషన్. ఇవన్నీ మనందరిలో ఉండే సందేహాలు. గిద్యోను మైండ్లో ఫీలింగ్స్ అన్నీ మనందరి మనసుల్లో ఉన్నాయి. ప్రభువా అసలు నువ్వేనా, నన్ను పొమ్మంటుండేది నువ్వేనా, మళ్ళీ ఆడికి పోయిన తర్వాత నువ్వు ఉండవు అనుకుని వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు కనపడకపోతే నా పరిస్థితి ముందే నేను భయస్తుడిని, నా పరిస్థితి ఎట్లుంటుంది, అసలు నువ్వే అని ఒక కన్ఫర్మేషన్ నాకు అని అన్నాడు. ఎలాంటి కన్ఫర్మేషన్ కావాలంటే, నువ్వు ఇక్కడే ఉండు, నేను అర్జెంటుగా ఇంటి దాకా పోయేసి వస్తా అని గోధుమలు అన్నీ అక్కడ వదిలేసి ఇంటికి పోయి ఏం తెచ్చాడో చూడండి. ఇంటికి పోయి ఏం తెచ్చాడు? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. మేకపిల్లను తూముడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కోసం మస్తకి వృక్షం క్రిందకి దాన్ని తీసుకొని వచ్చాడు. దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని చెప్పెను. అతడు అలాగ చేయగా యెహోవా దూత తన చేత ఉన్న కర్ర జాపి దాని కొనతో ఆ మాంసమును పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి పొయ్యి ఏం చేశాడంట, ఒక మంచి పొట్టేలుని లేకపోతే మేకపోతుని నరుక్కొని మాంసం తీసుకొచ్చాడంట. ఎంత పిండి అంటమ్మా? తూముడు పిండి అంటే ఎన్ని కిలోలు కాలేబో? తూము పిండి అంటే ఎన్ని కిలోలు? తూము వడ్లు అంటే ఎన్ని కిలోలు చెప్పు? 43 కిలోలు అంట. ఎన్ని కిలోలు? 43 కిలోలతో గిద్యోను భార్య ఏం చేసిందంట, పొంగని చపాతీలు చేసిందంట. ఏం చేసిందంట, 43 కిలోలు బళ్ళే 43 గ్రాములతో చేయమని వెళ్ళని, 43 గ్రాములతో. నా చేతులన్నీ పోతున్నాయి, చపాతీలు రుద్దే పోతున్నాయి నా చేతులు. ఆమె ఎంత బలాఢ్యురాలో నాకు తెలీదు.
ఏమన్నా 43 కేజీలే, ఒక తూడే. ఒక ఆయన ఉన్నాడు, 100 సంవత్సరాలు ఆయనకి, ఆయన భార్యకి 90 సంవత్సరాలు. 3 మానికలు ఏంటంట, 3 తూములు పిండి చపాతీలు చేసి ఎత్తుకొచ్చి దేవుడి ముందు పెట్టిందంట. హల్లెలూయా. ప్రియులరా, దేవుని సన్నిధికి తీసుకొచ్చినటువంటి అర్పణను, నైవేద్యాన్ని తీసుకొచ్చి ఆ దేవుని దగ్గర తీసుకొచ్చి దేవుని దూత దగ్గర పెడితే దేవుని దూత అన్నాడంట, అదిగో ఆ ఎదురుగ్గా కనబడే రాయి మీద పెట్టదాన్ని అన్నాడంట. రాయి మీద పెట్టగానే కర్ర తీసుకొని దాని మీద అలా తాకిస్తే ఆ బండలో నుంచి మంట వచ్చి అదంతా కాలిపోయిందంట. దేవుని దూత కనబడకుండా మాయమైపోయినాడు. ఈయనకి భయం వేసింది. చదువు. అంతటా గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవాను చూచి తిని అనెను. ఇప్పుడు ఆయన అంటున్నాడంట, నేను దేవుడినా కాదా అని పరీక్ష పెట్టింది కూడా నేనే, నిన్ను దేవుడు పంపించాడా లేదా అనే విషయం కూడా పరీక్ష పెట్టింది నేనే, కానీ నువ్వు దేవుడివే అని నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ప్రభువా, నేను చచ్చిపోతానేమో, నాకు భయంగా ఉంది అని అనగానే, చదువుమ్మా. అప్పుడు యెహోవా దూత, నీకు సమాధానము, భయపడకము, నీవు చావవని అతనితో చెప్పాను. ఇప్పుడు చెప్పాడు, నీకేం కలుగుతుందంట, సమాధానము. హల్లెలూయా. నీకేం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది నీకు. ఇప్పటిదాకా టెన్షన్లో ఉన్నావు, నువ్వు ఇప్పటిదాకా భయంలో ఉన్నావు, ఇప్పటిదాకా శత్రువులు దాడి చేస్తే నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నా ఇంటిని ఎలా పోషించుకోవాలి, నా భవిష్యత్తు ఏంటి అన్నటువంటి భయములో నీ పరాక్రమమును కూడా నువ్వు మర్చిపోయావు. ఇప్పుడు వాక్యంలో చెప్తున్నాడు, నీకు సమాధానము అన్నాడు. హల్లెలూయా. నీకు సమాధానము. దానికి హెబ్రీ భాషలో షాలోమ్ అని పిలిచారు. హల్లెలూయా. ఏం పేరు? షాలోమ్. షాలోమ్ అంటే సమాధానము. నేను చాలా వెతికాను బైబిల్లో, ఇంకెక్కడైనా ఈ పదం ఉపయోగించారా, షాలోమ్ అనే పదము అంటే. డైరెక్ట్గా షాలోమ్ అనే వెర్బ్ని ఎక్కడా వాడలా, ఇక్కడ ఒక్క దగ్గరే వాడారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు. ఇది నౌన్. సమాధానకర్త అనేది నౌన్. అక్కడ షాలోమ్ అంటే సమాధానము కలుగునుగాక నీకు అని చెప్తూ ఉన్నాడు. వెర్బ్. షాలోమ్ అనేటువంటి పదాన్ని వర్బల్ ఫామ్లో బైబిల్లో ఇంకెక్కడా వాడలేదు. చాలా చోట్ల వెతికాను నేను. నా దగ్గర ఒక హీబ్రూ డిక్షనరీ ఉంది, హీబ్రూ బైబిల్ డిక్షనరీ. దాంట్లో వెతికాను ఇంకే ఫామ్స్లో ఈ షాలోమ్ అనే పదం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా నీకు ఎలా అభివాదం చేస్తారో, మనం అంటే వందనాలు అని చెప్పుకుంటాం. వాళ్ళు ఎలా అభివాదం చేస్తారో తెలుసా? షాలోమ్ అంటారు. ఆ షాలోమ్ అనేటువంటి పదం ఇంకెక్కడన్నా కనబడుతుందా అని వెతికితే ఇంకెక్కడా లేదు. కేవలం గిద్యోను ఒక్కడితో చెప్పాడు దేవుడు ఈ మాట. అంటే స్పెషల్ రెవల్యూషన్. హల్లెలూయా. ప్రత్యేకమైనటువంటి బయలుపరుపు, తనను తాను దేవుడు స్పెషల్గా బయలుపరుచుకోవడం గిద్యోనుతో. నువ్వు భయంలో ఉన్నావు, పరాక్రమం నీ దగ్గర ఉంది, కానీ భయము నీ పరాక్రమాన్ని పక్కన పెట్టేసింది. ఆ భయం వలన నీ పరాక్రమాన్ని చూపించకుండా నువ్వు దాక్కుంటున్నావు, ఎవరికి కనబడకుండా. అలాంటి స్థితిలో ఉన్నటువంటి నువ్వు నా కొరకు లేచి నేను నిన్ను పంపిస్తున్నాననే విషయం గుర్తుపెట్టుకొని ధైర్యంగా నువ్వు వెళ్ళు. నీకేం కలుగుతుందంట? సమాధానం. హల్లెలూయా. నీకేం కలుగుతుంది? వెళ్తుండేది దేనికి? ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు దేవుడు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమని చెప్తున్నాడు? సమాధానం కలుగును గాక అంటున్నాడు. యుద్ధానికి సమాధానానికి వ్యతిరేక పదాలు అవి రెండు కదా. యుద్ధము సమాధానం అనేవి వ్యతిరేక పదాలు. కానీ యుద్ధానికి వెళుతున్నటువంటి వానితో దేవుడు అంటున్నాడు, నీకు సమాధానము కలుగుతుంది అంటున్నాడు. ఎప్పుడు సమాధానం కలుగుతుందంటే దేవుణ్ణి నీ ప్రక్కన పట్టుకుని వెళ్ళినప్పుడు,
దేవుడు నిన్ను పంపిస్తున్నాడు అనేటువంటి విషయం గ్రహించి నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు నీకు సమాధానం కలుగుతుంది. ఎందుకంటే యుద్ధము చెయ్యువాడవు నువ్వు కాదు, నీతో పాటు ఎవరు తోడై ఉన్నాడంట? యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆయన నీ పక్షమున ఉన్నాడు కనుక నువ్వు ఏం భయపడొద్దు. చాలా పీస్ఫుల్గా నువ్వు వెళ్ళి వచ్చేస్తావు, చాలా సమాధానంగా నువ్వు వెళ్ళి వచ్చేస్తావు. బండ మీద ఉండేటువంటి మాంసం అంతా కూడా అయిపోయింది. ఇప్పుడు ఒక బలిపీఠం కట్టాడంట గిద్యోను. ఒక బలిపీఠం కట్టి దాని మీద బలిని అర్పిస్తూ ఆయన అంటున్నాడు, నా దేవుడు ఎవరో తెలుసా? నా దేవుడు ఎవరో తెలుసా? సమాధానమునకు అధిపతి. హల్లెలూయా. యెహోవా షాలోమ్. నా దేవుడు యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడు. చదవమ్మా ఆ మాటను ఒకసారి. 24వ వచనం. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠమును కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని, యెహోవా షాలోమ్ సమాధానపరిచేటువంటి, యుద్ధానికి పంపిస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సమాధానము. అందుకనే యేసయ్య అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, సమాధానమును, పీస్ బీ విత్ యూ అని అన్నాడు. సమాధానమును నేను మీకు అనుగ్రహిస్తాను అని అంటే, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, నా సమాధానమునే మీకు అనుగ్రహిస్తున్నాను కనుక మీరు భయపడొద్దు. లోకమిచ్చేటువంటి సమాధానము కాదు ఇది, దేవుడిచ్చేటువంటి సమాధానం. యుద్ధానికి వెళుతూ కూడా సమాధానముగా వెళ్ళగలగడం, యుద్ధానికి వెళుతూ కూడా ప్రశాంతంగా వెళ్ళగలగడం, యుద్ధానికి వెళుతూ కూడా టెన్షన్స్ లేకుండా వెళ్ళగలగడం, యుద్ధాన్ని టెన్షన్ ఫ్రీగా చేయగలిగేటువంటి శక్తి ఎవరికి ఉంటుందంటే, నా పక్కన దేవుడు ఉన్నాడు అనుకున్నటువంటి వాడికి ఉంటుంది. హల్లెలూయా. నా పక్కన దేవుడు నిలబడుతున్నాడు అనుకునేటువంటి వాడికి యుద్ధంలో కూడా సమాధానం దొరుకుతుంది. యుద్ధంలో కూడా సమాధానం. ఎందుకంటే నేను కాదు పోరాడేది, నన్ను నిలబెట్టి దేవుడు ఫైట్ చేస్తున్నాడు. నన్ను నిలబెట్టి దేవుడు ఫైట్ చేస్తున్నాడు. ఎందుకు నన్ను నిలబెట్టి దేవుడు ఫైట్ చేస్తున్నాడంటే, నాలో ఉన్నటువంటి గొప్పతనాన్ని జనానికి చూపించడానికి. ఇప్పటిదాకా దాక్కున్నటువంటి పరాక్రమశాలి ఇప్పుడు బయటకు వచ్చి అనేక సంవత్సరములు న్యాయాధిపతిగా నిలబడ్డానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువుదామా ఒకసారి, మనం ఆ మాటను చూద్దాం. 8 సంవత్సరాలు ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 28వ వచనం. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల ఎదుట అనుపబడి అటు తరువాత తమ తలలను, ఇప్పుడు దాకా ఎవరు తలెత్తుకోలేకపోతున్నారు? గమనించండి, ఇప్పుడు దాకా ఎవరు తలెత్తుకోలేకపోతున్నారు? గిద్యోను తలెత్తుకోలేకపోతున్నాడు. దాంకొని ఏది అడ్డం ఉంటే దాని వెనకాల దాక్కొని వచ్చినటువంటి ధాన్యాన్ని దొల్లగొట్టుకొని దాన్ని చాలా సీక్రెట్గా కొంచెం కొంచెంగా ఎత్తుకెళ్ళిపోయి ఇంట్లో దాచిపెట్టుకుంటున్నటువంటి వాడు దేవుని సహాయం చేత ఇప్పుడు యుద్ధం చేయడానికి బయలువెళ్ళి మిద్యానీయులను అణిచాడంట. ఇంతకుముందు వాళ్ళ ఎదుట ఇతను తలెత్తుకోలేకపోతే ఇప్పుడు వాక్యంలో చెప్తున్నాడు, మిద్యానీయుల జీవితంలో ఎప్పుడు తలెత్తుకోలేకపోయారంట ఇశ్రాయేలీయుల ఎదుట. చదవమ్మా మరలా ఒకసారి ఆ మాటను. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల ఎదుట అనుపబడి అటు తరువాత తమ తలలు ఎత్తుకొనలేకపోయిరి. ఎవరి ఎదుట? ఇశ్రాయేలీయుల ఎదుట తలెత్తుకునే ఛాన్సే ఇవ్వలేదంట మిద్యానీయులకి. గిద్యోను దినములలో దేశము, ఆమేన్ ఆమేన్, ఎన్ని సంవత్సరాలంట? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 40 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలు ప్రజల మీదకి దండెత్తి దాడి చేయడానికి ఏ దేశానికి కూడా అవకాశం ఇవ్వలేదంట. పీస్ఫుల్గా, సమాధానంగా. అందుకనే అన్నాడు, యెహోవా షాలోమ్, సమాధానం అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన అని అన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, మన జీవితాల్లో చాలా పోరాటాలు, చాలా ఇబ్బందులు, తలెత్తుకొని తిరగలేనటువంటి పరిస్థితులు, అణచబడినటువంటి పరిస్థితులు,
ధైర్యంగా నిలబడలేని పరిస్థితులు, మాట్లాడలేని పరిస్థితులు ఎన్నో మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, పరాక్రమము లేనందువల్ల కాదు, పరాక్రమం ఉన్నా తనున్నటువంటి పరిస్థితిని బట్టి తల వంచుకున్నటువంటి గిద్యోను లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. తనున్నటువంటి పరిస్థితిని బట్టి తలదించుకొని దాక్కుని భయముతో వెళుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళతో దేవుడు అంటున్నాడు, నువ్వు తలెత్తుకుంటావు. హల్లెలూయా, నువ్వు తలెత్తుకుంటావు. నీ శత్రువులందరూ నీ ముందు తలదించుకునే ఉంటారు. నీవు బ్రతికినంత కాలం నువ్వు పైనే ఉంటావు, క్రిందికి వచ్చే అవకాశమో లేదు. కానీ నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? దేవుడు నాతో లేడు, దేవుడు నాతో లేడు, దేవుడు నాతో లేడు అని అనుకుంటూ ఉన్నావు. ఇదిగో గుర్తుపెట్టుకో, నేను నీతో ఉన్నాను. బలం తెచ్చుకో. నేను నిన్ను పంపిస్తున్నానని గుర్తుపెట్టుకొని దేవుడు నన్ను పంపిస్తున్నాడని ధైర్యంగా వెళ్ళు. ఇప్పటిదాకా వెనకడిగేసింది చాలు. ఇప్పుడు నేను చెప్పినట్లు నువ్వు ధైర్యంగా వెళ్ళు. నువ్వు యుద్ధంలో గెలుస్తావు, నువ్వు తలెత్తుకుంటావు, నీ శత్రువులు నీ ముందు తలదించుకుంటాడు. నేను సమాధానకర్త అయినటువంటి నీ హృదయంలో ఉండేటువంటి ప్రతి టెన్షన్ని తీసేసి నా సమాధానాన్ని ఆ హృదయంలో నింపుతాను. హల్లెలూయా. ప్రతి విధమైనటువంటి అవాంతరాన్ని, ప్రతి విధమైనటువంటి అలజడిని తీసివేసి నేను సమాధానాన్ని నింపుతాను. యేసు ప్రభు తన 12 మంది శిష్యులతో కలిసి ఒక రోజున గలిలయ సముద్రం మీద పడవలో వెళ్తూ ఉన్నాడు. యేసు ప్రభు కొంచెంసేపు నిద్రపోవడానికి ఓడ కిందకి వెళ్ళాడని వాక్యంలో మనం చదువుతాం. యేసయ్య నిద్రపోతూ ఉన్నటువంటి సమయంలో బయట పెద్ద తుఫాన్, గాలి, అలజడి. చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మనలాగా సముద్రంలో బీచ్ కాడ కాళ్ళు తడుపుకునే క్యాండిడేట్లు కాదు. వీళ్ళందరూ సముద్రం లోపలికి వెళ్ళి కొన్ని కిలోమీటర్ల దూరంలో లోతున వలలు వేసి చేపలు పట్టేటువంటి ధైర్యవంతులైనటువంటి జాలర్లు. వాళ్ళకే ఆ తుఫానును చూసి భయం వేసి దాక్కుని ఏం చెయ్యాలో అర్థం కాక ఎవరి దగ్గరికి వచ్చి లేపుతున్నారంట, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అన్నారు. ప్రాక్టికల్గా అయితే మీరు ఆలోచించండి, కింద ఉండేటువంటి యేసయ్య వడ్రంగివాడు, ఎప్పుడు సముద్రంతో సంబంధం లేనివాడు. ఆయన వచ్చి శిష్యులను అడిగుండాల, అరే ఏంట్రా ఇది అయిపోతుంది, నన్ను తీసుకొచ్చి సముద్రంలో పడేసారు మీరు అని అడిగుండాల్సింది. కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరికాడికి వెళ్తున్నారంట, వడ్రంగి వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పరిస్థితి అంటే ఇట్లా అయిపోయింది అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మాతో ఉండేవాడు వడ్రంగివాడు మాత్రమే కాదు. ఈ సముద్రం చూస్తే నాకు భయం వేస్తుందంటే భయపడని వాడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. సముద్రానికి భయపడినవాడు, ప్రకృతికి భయపడినవాడు, ఈ లోకంలో ఉండే దేనికి భయపడినవాడు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఒక ఆయన మాతో పాటు ఉన్నాడు. అందుకని ఆయన లేపారంట. ఆయన బయటకు వచ్చి రాగానే ఫస్ట్ సముద్రమును గాలిని గద్దించగానే అవి నిమ్మళమాయను. అలజడంతా ఒక్క నిమిషంలో పోయింది. ఇప్పుడు వీళ్ళ హృదయాల్లో అలజడి మొదలైంది. ఏంటో తెలుసా? ఆయన వచ్చి ఐ గమ్మగుండు అనగానే సముద్రం సైలెంట్ అయిపోయింది. ఈయన ఎవరో? ఈయన నీ మనసులో ఒక ప్రశ్న ప్రారంభమైతే ఆయన గురించి ఆయన ఎవరో తెలుసుకోవాలనే ప్రశ్న ప్రారంభమైతే ఆ రోజు నుంచి పేతురు యేసు ప్రభువుని గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. యేసు ప్రభువుని గురించి విచారించడం మొదలుపెట్టాడు. యేసు ప్రభువుని గురించి విషయాలు తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఒకానొక స్థాయికి ఎంత దూరం వచ్చాడో తెలుసా? యేసు ప్రభు నా గురించి జనాలు ఏమనుకుంటున్నారు అంటే, ప్రభు కొంతమంది ఏలియా అంటున్నారు, కొంతమంది ప్రవక్త అంటున్నారు, ఇంకొంతమంది బాప్తిస్మిచ్చి యోహాను చచ్చిపోయి వచ్చాడు కదా ఆయన అనుకుంటున్నారు అని అంటే, మీరేమనుకుంటున్నారు అని యేసయ్య వాళ్ళని అడిగితే అందరూ సైలెంట్గా ఉంటే పేతురు మాత్రం, నేను ఎంక్వైరీ చేశాను నేను గురించి ఆ రోజు సముద్రంలో, నువ్వు ఎవరువో అనే క్వశ్చన్ నా మైండ్లోకి రాగానే ఎంక్వైరీ చేశాను, నీవు జీవము గల దేవుని కుమారుడు అయినా క్రీస్తువు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే అతని మనసు చాలా కామ్గా ఉంది, టెన్షన్ లేకుండా ఉంది. అతని మనసులో ఏం లేకుండా ప్రశాంతంగా, నువ్వు జీవము గల దేవుని కుమారుడు అయినా క్రీస్తువు అన్నాడు. కొన్ని రోజులైన తర్వాత యేసు ప్రభు సముద్రం మీద నడిచొస్తూ ఉంటే, ఇదిగో నీళ్ల మీద నడుస్తున్న యేసయ్యను చూసి అందరూ దయ్యమని భ్రమపడి భయపడుతూ ఉంటే, యేసయ్య నేనే, భయపడబాకండి అంటే పేతురు అంటున్నాడు, నువ్వే అయితే నాకు తెలుసు, నీ కెపాసిటీ అంటే నాకు తెలుసు, నాకు కూడా నీళ్ళ మీద రమ్మను, నేను కూడా వస్తాను నీళ్ళ మీద అన్నాడు.
నీళ్ళ మీద రమ్మనే వస్తా అన్నాడు. ఇప్పుడు పేతురు యేసయ్య పిలవగానే ఎక్కడికి వెళ్ళాడంట? నీళ్ళ మీద నడవడానికి వెళ్ళాడు. హల్లెలూయా. నీళ్ళ మీద నడిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈయనకి తెలుసు ఆయన మామూలుడు కాదు. హల్లెలూయా. ఆయన గురించి నువ్వు ఎంత ఎక్కువ తెలుసుకుంటావో అంతగా నీ విశ్వాసం వృద్ధవుతుంది. అందుకనే ఈ సంవత్సరం మన ధ్యానాంశము ఆయనను మరింత ఎరిగి. ఆయన గురించి నువ్వు ఎంత తెలుసుకుంటావో అంత ఎక్కువగా నీలో విశ్వాసం. ఆ రోజు చాలామంది ఉన్నారు పడవలో, 12 మంది ఉన్నారు పడవలో. కానీ 12 మంది నడవలా నీళ్ళ మీద, ఒక్కడే నడిచాడు. 12 మంది చెప్పలా నువ్వు జీవము గల దేవుని కుమారుడువైన క్రీస్తు అని, ఒక్కడే చెప్పాడు. అందుకనే యేసు ప్రభు కూడా ఒక్కడి కోసమే ప్రార్థన చేశాడు చివరి రోజున. పేతురు, నేను నీ కోసం ప్రార్థన చేశాను. పేతురు, అపవాది నిన్ను జల్లిట్లో గోధుమలను జల్లించాలని అనుకునింది, కానీ జల్లించాలన్నట్టుగా జల్లిస్తున్నా అనుకున్నది, కానీ నేనేం చేశానో తెలుసా? నీ కోసం ప్రార్థన చేసి నువ్వు స్థిరపడిన తర్వాత సహోదరులను స్థిరపరచు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ప్రియమైన వారులారా, 12 మంది శిష్యుల్లో మిగతా 11 మందిని చూసి చెప్పలే ఈ మాట. ఆయన గురించి ఎవడు ఎక్కువగా తెలుసుకున్నాడో, ఆయన గురించి ఎవరు ఎక్కువగా తెలుసుకొని ఆయన విషయాలన్నిటినీ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నారో అంత చెప్తున్నాడు, నేనున్నాను నీకు తోడుగా. హల్లెలూయా. నేనున్నాను నీకు తోడుగా. ఊరికే అయినేసి వెళ్ళిపోబాకండి, విశ్వాసాన్ని ఇక్కడ పెట్టుకోండి. పేతురులాగా ఎంక్వైరీ చేయండి దేవుని గురించి. ప్రభువా, ఈరోజు వాక్యంలో విన్నాను, గిద్యోనుతో చెప్పావు, తోడుగా ఉన్న సమాధానాన్ని ఇస్తానన్నావు, చాలా టెన్షన్స్ ఉన్నాయి. ఆ రోజు శిష్యులు ఎలాగైతే భయపడిపోయారో అట్లాగే నేను కూడా నా జీవితాన్ని చూసి భయపడిపోతూ ఉన్నాను. ఈ పరిస్థితి నుంచి నన్ను బయటికి తీసుకుని రాగలవా? నన్ను కూడా నీళ్ళ మీద నడిపించగలవా? తుఫానుని గద్దించి ఆపేయగలవా? నేను ప్రార్థన చేస్తున్నా, ఆపేయి అని విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు దాన్ని అణచబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఆయన అంటున్నాడు, నేను సమాధానకర్తను. యెహోవా షాలోమ్. నీ జీవితంలో సమాధానకర్తకి ఒక బలిపీఠం కడతావా? సమాధానకర్త అయినటువంటి దేవుణ్ణి బలిపీఠం ఎదుట మోకరించి, సమాధానకర్త నా జీవితంలో సమాధానాన్ని కలిగించు అని ప్రార్థన చేస్తావా? పరిస్థితి ఏదైనా సరే ఆయన నీకు సమాధానము దయచేవాడై ఉన్నాడు. తలలోంచండి ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఆయనను గురించి మరింత తెలుసుకొనుట అనే విషయాలు ధ్యానం చేస్తున్నాం. ఎక్కువ తెలుసుకోవాలి ప్రభువుని గురించి. ఇన్ఫర్మేషన్ కాదు, ఇన్ఫర్మేషన్తో విశ్వాసం పెరగాలి. వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసం కలగట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? వాక్యం నీలో పనిచేయట్లేదని అర్థం. ఒక చెవిలో విని ఇంకొక చెవితో వదిలేస్తున్నావని అర్థం. లేకపోతే అసలు హృదయం లోపల దాకా అది వెళ్ళట్లేదని అర్థం. ఎందుకంటే దేవుని వాక్యానికి ఉన్నటువంటి పవర్ చాలా గొప్పది. మనం విన్నాం దేవుని వాక్యం ఎట్లా ఉంటుందో అని. ఆ శక్తి నీలో తన క్రియ జరిగించకపోతే నువ్వు చాలా స్ట్రాంగ్, బలమైన గుండె, రాతి గుండె కలిగినటువంటి వాడవు అని అర్థం. రాతి గుండె కలిగిన దానవు అని అర్థం. వాక్యాన్ని క్రియ చేయని, నీ సమస్యను తొలగించడం దేవునికి పెద్ద విషయం కాదు. గిద్యోనుతో అన్నాడు కదా, నేనున్నా నీతో, వెళ్ళు, యుద్ధం చేయడానికి వెళ్ళు, గెలవకుండా ఎట్లా వస్తావో నేను చూస్తా, నువ్వు వెళ్ళు అన్నాడు. షాలోమ్ అన్నాడు, నీకు సమాధానం అన్నాడు. అలజడితో నిండిపోయినటువంటి గిద్యోను మనస్సులో నీకు సమాధానం అని దేవుడు చెప్పగానే చాలా కామ్ అయిపోయాడు. నువ్వేం చెప్తావో చెప్పు, నేను చేస్తా అన్నాడు. పరాక్రమశాలిగా మరలా నిలబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలను యుద్ధంలో గెలిపించి తీసుకొచ్చాడు. 40 సంవత్సరాలు సమాధానం ఆ దేశానికి. నువ్వు సమాధానంగా ఉంటే నీ ఇంటి వారికి సమాధానం కలుగుతుంది. నువ్వు అలజడి పడితే ఇంట్లో అలజడి రేగుతుంది. నువ్వు సమాధానంగా ఉంటే నీ యొక్క సంఘంలో సమాధానంగా ఉంటుంది. నువ్వు అలజడి పడితే సంఘంలో కూడా అలజడి రేగుతుంది. గిద్యోను షాలోమ్
ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, దేవుడు నీతో చెప్తున్నాడు, షాలోమ్, సమాధానము కలుగునుగాక. ఎటువంటి టెన్షన్ అయినా, ఎంత ప్రాబ్లం అయినా ఆయన చేతిలో పెడదాం. ఆయన అంటున్నాడు, షాలోమ్, సమాధానము కలుగునుగాక. ప్రార్థించుకుందాం ప్రియులారా.